హై ప్రొఫైల్ హత్య కేసులో ఊహించని మలుపులు 4.5 కోట్ల రూపాయల కోసమే జయరాం హత్య జరిగిందని ఏపీ పోలీసులు తేల్చిన దర్యాప్తులో తెలంగాణ పోలీసులు కొత్త నిజాలు వెలికి తీస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. తీగ లాగే కొద్దీ కొత్త వ్యక్తుల పాత్ర బయటకొస్తోంది. హత్య వెనుక కొత్త కారణాలు బయటకొస్తున్నాయి. జయరాం హత్య కేసు దర్యాప్తులో ఇవాళ ఏం జరిగింది? డబ్బుల కోసమే రాకేష్ రెడ్డి జయరాంను హత్య చేశాడనేది అబద్ధమా? రాకేష్ రెడ్డికి జయరాం డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదా? జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త నేరగాళ్ల పాత్ర కూడా బయటకొస్తుంది. జయరాం నుంచి భారీగా సొమ్ములు వసూలు చేసే ప్రయత్నంలోనే ఇవన్నీ చంపేశారా? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? కోస్టల్ బ్యాంకు చైర్మన్ జయరాం హత్య కేసులో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. జయరాంను డబ్బుల కోసమే హత్య చేశానని చెప్తున్న రాకేష్ రెడ్డి మాటల్లో నిజం లేదని, జయరాంను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర పన్నారని తేలింది. జయరాం రాకేష్ రెడ్డికి అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తేలింది. ఆయన్ని హనీ ట్రాప్లోకి దించి కిడ్నాప్ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారీగా డబ్బులు గుంజే కుట్రలో భాగంగానే జయరాం హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో జయరాం మేనకోడల్ని ప్రశ్నించారు. శిఖా చౌదరి, రాకేష్ రెడ్డిని విడివిడిగా కలిపి ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే రాకేష్ రెడ్డి బ్యాంక్ అకౌంట్, సెల్ ఫోన్లు, 2 కార్లను, ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. జయరాం నుంచి డబ్బులు గుంజేందుకు పక్కాగా ప్లాన్ చేశాకే జయరాంను ఇంటికి పిలిపించినట్లు రాకేష్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలిసిందే. జయరాంను పిలిపించేందుకు ఒక అమ్మాయి పేరుతో మెసేజ్లు పంపినట్లు తేలింది. చింతలకు చెందిన రౌడీ షీటర్ పీటర్ నగేష్తో కలిసి జయరాంకి మెసేజ్లు పెట్టారు. జయరాంను ట్రాప్లో పడేయటం, ఇంటికొచ్చాక బంధించడంలో నగేష్ కీలకంగా వ్యవహరించాడని పోలీసులు చెబుతున్నారు. రాకేష్ రెడ్డి ఇంట్లోనే జయరాంతో ఖాళీ బాండ్ పేపర్లపై నగేష్ సంతకాలు చేయించాడు. ఈ పత్రాలతో జయరాం ఆస్తులు కొట్టేయాలని నకిలీ పత్రాలు సృష్టించినట్లు వెల్లడైంది. కేసు 2వ రోజు దర్యాప్తులో భాగంగా రాకేష్ రెడ్డిని అతని నివాసానికి తీసుకువెళ్లి పోలీసులు సీన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని రాకేష్ రెడ్డి ఫ్లాట్కు చేరుకున్న డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అక్కడే రాకేష్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే రాకేష్ రెడ్డి, శ్రీనివాస్తో పాటు 10 మందిని పోలీసులు ప్రశ్నించారు. హత్య కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. జయరాం హత్య కేసులో 11 మంది పోలీసులు రాకేష్ రెడ్డికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లంతా రాకేష్ రెడ్డితో చాలా కాలం నుంచి టచ్లో ఉన్నట్లు తేలింది. హత్య జరిగిన తర్వాత రాకేష్ రెడ్డి ఈ పోలీసులందరికీ కాల్స్ చేసినట్లు కాల్ డేటా ద్వారా తెలిసింది. ఈ 11 మందిలో 4 ఎస్ఐలు ఉన్నారు. హత్య నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ ఇచ్చిన నల్లకుంట ఇన్స్పెక్టర్, ఏసీపీపై ఇప్పటికే వేటు పడింది. మిగతా వారిపైన విచారణ చేసి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. జయరాం హత్య కేసులో నగేష్ అనే రౌడీ షీటర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు. రాకేష్ రెడ్డి ఇంట్లో నగేష్ జయరాంను బెదిరించినట్లు తెలుస్తోంది. జయరాం హత్యకు 7 సహకరించినట్లు సమాచారం. నగేష్తో పాటు 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. హత్య కేసులో పోలీసులో విచారణ కొనసాగుతుంది. అయితే రాకేష్ రెడ్డికి ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డికి ఎవరు సహకరించారన్న దానిపైన పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ అధికారులు గుర్తించిన దాన్ని బట్టి చూస్తే రాకేష్ రెడ్డికి మొత్తంగా 7 పూర్తి స్థాయిలో సహకారం అందించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే జయరాం హత్యకు ముందు తర్వాత ఈ 7 ప్రధానంగా పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించారని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ ఇంటి నుంచి అయితే రాకేష్ రెడ్డి ఈ ఇంట్లో నుంచే పూర్తి స్థాయిలో తతంగా నడిపించారు, ఈ ఇంటి నుంచే పూర్తి స్థాయిలో కూడా అతను వ్యవహారం నడిపించారని చెప్పి పోలీసులు ఇప్పుడే గుర్తించి ఈ ఇంటిని కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే సీజ్ చేసిన ఇంట్లోనే రాకేష్ రెడ్డి ఏదైతే జయరాంని హనీ ట్రాప్ చేసి, వీణా అనే అమ్మాయి పేరుతోటి హనీ ట్రాప్ చేసి రాకేష్ రెడ్డి జయరాంని ఈ ఇంటికి రప్పించాడు. ఇక్కడికి రప్పించడానికి ఇక్కడికి రప్పించిన తర్వాత అతన్ని జయరాం పైన దాడి చేయడంతో జయరాం
జయరాం చనిపోయినట్లుగా పేర్కోవడం జరిగింది. అయితే ఈ ఇంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఇంటి నుంచే పూర్తి వ్యవహారం నడిచింది కాబట్టి ఈ ఇంటికి సంబంధించిన ఇప్పుడే అధికారులు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే జయరాం హత్యకు ముందు తర్వాత మొత్తం 7 సహకరించారు. ఆ 7 సహకరించిన వాళ్ళు చింతలకు చెందిన 3 వ్యక్తులు, హైదరాబాద్ సిటీకి చెందిన ఒక రౌడీ షీటర్తో పాటుగా ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, 2 డ్రైవర్లు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే రౌడీ షీటర్ నగేష్ని ఇక్కడికి ఈ ఇంటికి పిలిపించి జయరాంని భయపెట్టించడం జరిగింది. జయరాంని భయపెట్టించి కొన్ని బాండ్ పేపర్ మీద అయితే ప్రధానంగా చూసినట్లయితే కొన్ని వైట్ బాండ్ పేపర్ల మీద జయరాం తోటి సంతకాలు పెట్టించుకున్నాడు. ఈ రాకేష్ తర్వాత ఈ నగేష్ ఈ ఇద్దరు కలిసి జయరాం చేత బలవంతంగా ఒక 10 బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. అయితే 10 బాండ్ పేపర్ల మీద ఎందుకు సంతకాలు పెట్టించుకున్నానని అడిగినప్పుడు తనకు రావాల్సిన డబ్బులకు సంబంధించి తాను ఆ 4 నుంచి 10 కోట్లు కావచ్చు 100 కోట్లు నేను రాసుకుంటా అని చెప్పి అటు రాకేష్ రెడ్డి జయరాంకు చెప్పడం జరిగింది. అయితే జయరాం దీన్ని పూర్తిగా అంగీకరించలేదు. అంగీకరించబోతోటి ఏదైతే రౌడీ షీటర్ నగేష్ తోటి జయరాంని బెదిరించాడు. ఆ బెదిరింపులకు భయపడిపోయిన అయితే జయరాం పూర్తిగా 10 బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి అటు రాకేష్కు అప్పచెప్పాడు. అయితే మరోవైపు చూసినట్లయితే డబ్బులకు సంబంధించి చూసినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బుల లావాదేవీలు తనకు ఏదైతే జయరాం ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చేది ఉన్నాయని చెప్పి ఆ బాండ్ పేపర్లు రాయించుకుంటున్నట్టు అధికారులు ఇప్పటికీ తేడతెల్లని కావడం జరిగింది. ఇప్పటికీ అధికారులు 7 అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 7 కూడా ప్రస్తుతానికి అధికారులు విచారిస్తున్నారు. దీంట్లో రౌడీ షీటర్ నగేష్ ఉన్నాడు, దాంతోపాటుగా చింతలకు చెందిన 3 వ్యక్తులు ఉన్నారు. మరోవైపు 2 డ్రైవర్లు కూడా ఉండడం జరిగింది. ఇంకొకరు ఏదైతే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నట్లుగా ప్రస్తుతానికి పోలీసులు అంటున్నారు. అయితే నగేష్ పాత్ర ఎంతవరకు ఉంది, నగేష్ ఎంతవరకు జయరాంను బెదిరించాడు, నగేష్ రాకేష్ మధ్య ఉన్న పరిచయం ఏంటి, వీటన్నిటి మీద ప్రస్తుతానికి అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే నగేష్ ఈ బాండ్ పేపర్ల మీద జయరాం చేత బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది. ఎన్ని బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించాడు ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకుంది. ఒక 7 బాండ్ పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాండ్ పేపర్ల మీద ఇప్పటివరకు ఏమైనా రాయించుకున్నారా, లేక రాష్ట్రాలకు సంబంధించిన ఏమైనా రాయించుకున్నారా అన్న కోణంలో ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. అయితే నగేష్ రాకేష్ రెడ్డి పరిచయం పాత్ర, జయరాం హత్యలో నగేష్ పాత్ర ఎంతవరకు ఉన్నది, తర్వాత చింతలు చెందిన 3 వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉంది, వీటన్నింటినీ సమగ్రంగా అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం రాకేష్ రోషన్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.